నమస్కారం అండి. ఐటీడీపీ కార్యకర్త అయిన సేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు భార్య అయిన భారతి గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం వలన టీడీపీ అధిష్టానం మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్రమశిక్షణ కమిటీలో చర్చించి ఆ కిరణ్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, అలాగే పోలీసులు అరెస్ట్ చేయమని వెమ్మటే ఆదేశాలు ఇవ్వటం చాలా సాంప్రదాయమైన నిర్ణయం. ఇలాగే రాజకీయాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలకి ఇది ఒక సేటుగా నేను అనుకుంటున్నాను. ఇలాంటి సాంప్రదాయమైన రాజకీయాలే కొనసాగాలని కోరుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏమైనా టీడీపీ కార్యకర్తలు ఏమైనా బాధపడకండి, ఎందుకంటే వాళ్ళు చేశారని మనం చేయకూడదు. ఎందుకంటే ఈ సంస్కారాన్ని, ఈ కుంజ్ సంస్కారాన్ని ఇక్కడి నుంచి పెకవేళ్ళతో తెంపేయాలి. అంతేకాని వాళ్ళు చేశారని మనం చేస్తే వచ్చే భవిష్యత్తు తరం పిల్లల మీద ఇది ప్రభావితమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందువలన ఇలా చేయటం టీడీపీ పార్టీ క్రమశిక్షణకి నా శుభాభివందనాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ.